ఇది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం భువియందు కైలాసం ఈ భక్తులకిది ఏ ఆలయం భువియందు కైలాసం ఈ భక్తులకిది ఏ ఆలయం ఇది అవతార పురుషుని అందమైన క్షేత్రం అవధూత నారాయణుని నిలయం మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కలియుగాన కష్టాలు తీర్చగా శ్రీహరి అంశతో జన్మించినాడే మనుజుల మధ్యలో మనిషిగా తిరిగిన మహా గొప్ప నారాయణాతడే మహా గొప్ప నారాయణాతడే అజ్ఞానులకు జ్ఞాన బోధలు చేసినట్టి మహగనుడు అతడే ఎన్నెన్నో లీలలను చూపి సమాధిలో నా కొలువు తీరెనే సమాధిలో నా కొలువు తీరెనే శివుని రూపము గల్లా సిరిగల్ల దేవుడు అతడే శివుని రూపము గల్లా సిరిగల్ల దేవుడు అతడే శరణన్న వారికెల్లా కరుణించే అప్పుడు అతడే శరణన్న వారికెల్లా కరుణించే అప్పుడు అతడే ఇది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కష్టాల్లో ఉన్నట్టి భక్తులను కాపాడేటి నారాయణుడే భూత ప్రేత పిశాచ గణములను తరిమి కొట్టేటి దేవుడు అతడే తరిమి కొట్టేటి దేవుడు అతడే చేతాబడితో వచ్చే వారిని క్షేమంగా ఉంచేటి దేవుడే సర్వరోగాలు తొలగించేటి కరుణగల్ల మన నారాయణుడే కరుణగల్ల మన నారాయణుడే ఎన్నో మహిమలు గల్లా మిట్టపాలెం నారాయణ స్వామి ఎన్నో మహిమలు గల్లా మిట్టపాలెం నారాయణ స్వామి ఏ తీరున పిలిచినా గాని పలికేటి దేవుడే నమ్మా ఏ తీరున పిలిచినా గాని పలికేటి దేవుడే నమ్మా ఇది అవతార పురుషుని అందమైన క్షేత్రం అవధూత నారాయణుని నిలయం మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పులి చర్మాన్ని చుట్టుకొని ఈ పుడమిని ఏలే దేవుడేనంట కాల సర్పాలు మెడలో దాల్చి దర్శనమిచ్చిన దైవమేనట దర్శనమిచ్చిన దైవమేనట సలసల మసిలే తైలంలో నా స్నానమాడిన ఘనుడేనంట నరకొండ పైన తపస్సును చేసిన దీన బాంధవుడు ఇతడేనంట దీన బాంధవుడు ఇతడేనంట
మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం భువియందు కైలాసం ఈ భక్తులకిది ఏ ఆలయం భువియందు కైలాసం ఈ భక్తులకిది ఏ ఆలయం ఇది అవతార పురుషుని అందమైన క్షేత్రం ఆ అవధూత నారాయణుని నిలయం మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది మిట్టపాలము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి మిట్టపాలెము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి అవతారమూర్తివి నీవేనంటూ వడివడిగా నీ చెంతకు చేరి అవతారమూర్తివి నీవేనంటూ వడివడిగా నీ చెంతకు చేరి పుణ్యమైన నీ సమాధి చుట్టూ ప్రదక్షిణలనే చేసేమయ్యా పుణ్యమైన నీ సమాధి చుట్టూ ప్రదక్షిణలనే చేసేమయ్యా సిరి సంపదలు ఇస్తావా నీ శిరసు వంచి నీకు మొక్కినాము స్వామి మిట్టపాలెము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి గండ దీపాలు వెలిగించేము మా గండాలను ఎడబాపయ్యా దీపాలు వెలిగించేము మా గండాలను ఎడబాపయ్యా తలనీలాలను అర్పించేము మా తప్పులుంటే మన్నించవయ్యా తలనీలాలను అర్పించేము మా తప్పులుంటే మన్నించవయ్యా అన్న పూజలే జరిపేమయ్యా మాపై దీవెన కురిపించరావయ్యా మిట్టపాలెము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి
పాదముల కొలసినాము స్వామి నిట్టపాలెము నారాయణ స్వామి నీ అండదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి కోటి కాంతులతో వెలిగే నిన్ను కళ్ళ నిండా దర్శించినమయ్యా కోటి కాంతులతో వెలిగే నిన్ను కళ్ళ నిండా దర్శించినమయ్యా కోటి కోటి దండాలే పెట్టి కొండంత పూజలు జరిపినమయ్యా కోటి కోటి దండాలే పెట్టి కొండంత పూజలు జరిపినమయ్యా ఏటేటా నీ మిట్టె పాలెముకు తప్పకుండా మేమచ్చేదం స్వామి నిట్టపాలెము నారాయణ స్వామి నీ అండదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి మిట్టె పాలము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి దండాలు దండాలు దయగల్ల దేవా నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ దండాలు దండాలు దయగల్ల దేవా నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ దివి నుండి మా కొరకు దిగి వచ్చినావా నారాయణ దీనుల పాలిట దిక్కయినావా నారాయణ నిత్య పాలములోన నీ క్షేత్రమందు నారాయణ కోటి కాంతుల్లోన వెలుగుతున్నావా నారాయణ పాలకాయ కొట్టి పబ్బతి బట్టి ఓ, పరిపరి విధముల గొలిసినమయ్యా దండాలు దండాలు దయగల్ల స్వామి నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ రంగు రంగు పూల దండలు అల్లి నారాయణ రమ్యంగా నీ మెడలో వేసినమయ్యా నారాయణ తీయని వంటల నండి నారాయణ మనసార నీకు అర్పించేమయ్యా నారాయణ మా కోటెలన్నీ తీర్చేవాని తీరొక్క సేవలు చేసేమయ్యా దండాలు దండాలు దయగల్ల స్వామి నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ
తప్పులన్నీ మన్నించినావు నారాయణ మమ్ముల సల్లంగా కాపాడినావు నారాయణ ఎల్లవేళలా మరువక నిన్ను నారాయణ నీ నామ భజనల చేసేమయ్యా నారాయణ నీ మహిమలెన్నో వింటిమి స్వామి ఓ నీ సన్నిధి చేరవస్తిమి స్వామి దండాలు దండాలు దయగల్ల స్వామి నారాయణ శతకోటి ఓయమ్మలాల మాయమ్మలాల నారకొండ చేరే కొండయ్య స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల యోగముద్రలో ఉండే కొండయ్య ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల ఎవరిని పలుకరించడు స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల ముష్టి పండ్లతో ఆకలి తీర్చుకుంటుండు బ్రహ్మజముడు పాలు దాగుతున్నాడు పిల్లవారి కెర్రిగా కనిపిస్తున్నాడు బ్రహ్మజముడు పాలు తాగిన వారు బతికేరా మరి చచ్చేరు గాని పిచ్చి కొండాడని పిలిచారు అందరు లోక ప్రాంతిలోన మునిగిన పాప కర్ములకేం తెలిసేనులే సర్వసంగ పరిత్యాగుల కారుణ్య జన్ముల లీలలు నారకొండకు వచ్చే మహనీయుడొకనాడు గురువీర బ్రహ్మోలే తేజముగున్నాడు వచ్చి ఎదురుగా నిలిచియున్నాడు పిచ్చికొండ అంటే నీవేనా గురువీర బ్రహ్మము దగ్గరికైతే వినయము తోడా విచ్చేసి కొండయ్య పిచ్చి కొండడిని నేనేనన్నాడు గర్భమున 9 నెలలు తొక్కులాడేము అది ఒక పిచ్చి మహిళకి వచ్చాక ఆకలి పిచ్చి జన్మ మోక్షమేదో తెలియని పిచ్చి పరమార్థమే లేని జీవాత్మలోని మనసొక పిచ్చి మనిషొక పిచ్చి సుఖభోగాలిడిచి జీవచ్చవమై ఉన్న నా పిచ్చి ఏ రకమ ఎరుగని పిచ్చి అన్నాడు కొండయ్య గురు బ్రహ్మముతోని ఓయమ్మలాల మాయమ్మలాల చిరునవ్వులొలికే ఆ మహనీయుడు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల మంత్రోపదేశం చేసే కొండయ్యకు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల కారణ జన్ముడు నీవని తెలిపే ఓయమ్మలాల మాయమ్మలాల ఊరువాడ ఈ విషయం తెలిసి తలో రకముగా మాట్లాడిరే పాపయ్యకు ఈ విషయం తెలిసి నారకొండ పైకి చేరుకున్నాడే ముష్టికాయల విషపాలను దాగే అన్నను చూసి అదిరిపోయిందే ఓయమ్మలాల మాయమ్మలాల అదురు బెదురుగా దరిచేరిందే ఓయమ్మలాల మాయమ్మలాల కొండయ్య దరికి పాపయ్య రాగానే పాములన్నీ మాయమయ్యేనే ఓయమ్మ అన్నా ఏంటిది అనగా
అనగానే పాపయ్య ఏంటిది అనగానే పాపయ్య ఆజ్ఞను వివరించి చెప్పేను కొండయ్య తారక మంత్రం శ్రీహరి నామం జపించి చెప్పేను ఆ జన్మాంతం జపించి చెప్పేను ఆ జన్మాంతం వరుస క్రమంతో నన్ను పిలువద్దు మన మధ్య సంబంధ బంధములొద్దు ఇక నుంచి నా పేరు నారాయణ స్వామి నా వద్దకు ఇక రావద్దు అన్నాడు అన్నా నీకేమి చేస్తే అన్యాయము నన్నిడిచి పెట్టుట నీకేమి న్యాయమని కన్నీటి పర్యమై దుఃఖించే పాపయ్య అవసరం వచ్చినప్పుడే రమ్మనే ఆ స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల ఉయ్యాలో 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 చిన్న వెంగళాం పుత్రికే ఉయ్యాలో 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 చిన్న వెంగళాం పుత్రికే ఉయ్యాలో పేరు భాగీరథిలే ఉయ్యాలో అతిలోక సుందరిలే ఉయ్యాలో పేరు భాగీరథిలే ఉయ్యాలో అతిలోక సుందరిలే ఉయ్యాలో 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 పెళ్ళిడుకొచ్చిందిలే భాగీరథి ఉయ్యాలో 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 పెళ్ళిడుకొచ్చిందిలే భాగీరథి పెళ్ళిడుకొచ్చింది భాగీరథి అని పాపయ్య వెళ్ళాడు మనము ఆడాలని పాపయ్య వెళ్ళాడు మనము ఆడాలని పెళ్లి చేయమని అడిగాడు అక్కను ఇల్లు దాటు అని చెప్పింది కసురుగా ఇల్లు దాటు అని చెప్పింది కసురుగా శ్రీమంతుని పిల్ల అంతస్తు కావాలి అంతస్తు లేకుండా ఆశ పడరాదు అంతస్తు లేకుండా ఆశ పడరాదు కూడు గుడ్డలేని దరిద్రుడు అని ఎగిరెగిరి పడి తిట్టేచిన వెంగళాంబ ఎగిరెగిరి పడి తిట్టేచిన వెంగళ అయ్యో శిలలాగా నిలిచిందే పాపయ్య చినబోయినాడయ్యా పాపయ్య ఆడిన మాట తప్పే అక్కయ్య ఐశ్వర్య కరకములో మునిగి ఓయమ్మలాల మాయమ్మలాల నారకొండకు చేరి నారాయణ స్వామికి ఓయమ్మలాల మాయమ్మలాల జరిగినదంతా చెప్పే పాపయ్య ఓయమ్మలాల మాయమ్మలాల అభయమిచ్చే ఆ నారాయణ స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల అభయమిచ్చిన ఆరవ దినమునే భద్రాయ పల్లెకు చిన్న వెంగళాంబొచ్చే మన్నించమని అడిగే ఆ పాపయ్యను కూతురినిచ్చి పెళ్లి చేసి సంతసంగా మదిలోన తలచే నారాయణ స్వామి లీలను పాపయ్య ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మో మాయమ్మ నారాయణ స్వామి మహిమలు ఊరూరా తెలిసాయే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ దైవ చింతన చేయు స్వామిని దర్శించుకుంటుండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ పామరులంతా పావనులయ్యి తరించి పోతుండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ భద్రాయ పల్లె బ్రాహ్మణులకు ఈ విషయం తెలిసేనే ఓయమ్మో మాయమ్మ అగ్రహారంలోని బ్రాహ్మణులందరిలో క్షుద్ర బ్రాహ్మణులు కొందరున్నారు ఓయమ్మలాల మాయమ్మలాల లోకవారు విద్యపు వారు అనుముల వారు క్షుద్ర బ్రాహ్మణులు ఓయమ్మలాల మాయమ్మలాల అందరూ కలిసి మాట్లాడుకుంటుండ్రు స్వామి గారి మీద మండి పడుతుండ్రు ఓయమ్మలాల మాయమ్మలాల
రాజులైన మన దెబ్బకు గడగడ వణికిపోతాండ్రు ఎవడు ఎవడు ఆ శూద్ర చండాలుడు దేవదేవుడంటూ విర్రవీగుతాండు మమ్ములగాడని మనకంటే గొప్పన్నవాడే పొగరుని అనగనగనగు మనిషి కదా నువ్వింటి చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత అనగనగనగు మనిషి కదా నువ్వింటి చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత శివుడి వంశలో పుట్టిన నారాయణ స్వామి కోరిన భక్తుల కోర్కెలు తీర్చే బంగారు స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ అనగనగనగు మనిషి కదా నువ్వింటి చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత మిట్టపాలములో లక్ష్మమ్మ గర్భమందు ఈ భువిలోన కలియుగ పురుషుడు జన్మించినాడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొంది సత్యం గల్లా దేవుడై అవతరించినాడు కొండయ్య అని పేరు పెట్టెను తల్లి మహాలక్ష్మి హరినామమే మరువడు ఈ పుణ్య పురుషుడేమో నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ అనగనగనగు మనిషి కదా నువ్వింటి చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత మరిగేటి తైలములో తల ఎత్తి మునిగినావు తప్పు లేదని సర్వజనులు ఈ స్వామిని నమ్మారు ఆదివారమున అమావాస్య గడియలోన శివరాత్రి రోజున సజీవ సమాధి అయ్యాడు సిరిగల్లా దేవుడే మా నారాయణ స్వామి శరణన్న వారికి కరుణను చూపించే స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ అనగనగనగు మనిషి కదా నువ్వింటి చెబుతా మనిషి దేవుడిగా మారిన మహిమాన్విత చరిత పాపాలను కడిగేటి మా పావనమూర్తి రోషంతో ఊగినారు లోకావారు విట్టెపు వారు అవమానంగా తలిచినారు అనుములవారు రోషంతో ఊగినారు లోకావారు విట్టెపు వారు అవమానంగా తలిచినారు అనుములవారు ఏదో పాము దండకాన్ని నేర్చి పిచ్చి కొండడు రెచ్చినాడు ఇక పాపమంటే పక్కలోనే బల్లెమవుతాడు పాము దండకాన్ని నేర్చి పిచ్చి కొండడు
పాపమంటే పక్కలోనే బల్లెమవుతాడు ఎన్నో బలిని హింసలు పెట్టిన భ్రష్టు కొండడు బతుకుతాడు వాడు బతికితే మన కీడును కోరుకుంటాడు బలిని హింసలు పెట్టిన భ్రష్టు కొండడు బతుకుతాడు వాడు బతికితే మన కీడును కోరుకుంటాడు వీన్ని 15 గజంబుల బావిలోన పడవేయాలి వీడి ప్రాణాలు గాలిలో కలిపేయాలి వీన్ని 15 గజంబుల బావిలోన పడవేయాలి వీడి ప్రాణాలు గాలిలో కలిపేయాలి అని బోయవారిని ఇరువురిని పిలిచినారు ఓయమ్మ కమసాల బావిలోన స్వామిని వేయమన్నారు కొంత ధనాకాంక్ష కలిగించి పంపించారు ఓయమ్మ నడిజాములోనే పని పూర్తి కావాలన్నారు కొంత ధనాకాంక్ష కలిగించి పంపించారు ఓయమ్మ నడిజాములోనే పని పూర్తి కావాలన్నారు ఒక గోతంలో స్వామిని కట్టినారు ఓయమ్మ ఆ బావిలోన పడవేసి జారుకున్నారు ఒక గోతంలో స్వామిని కట్టినారు ఓయమ్మ ఆ బావిలోన పడవేసి జారుకున్నారు గోగుల్లో గోగుల్లో తెల్ల తెల్ల వారక ముందే తెలిసేలా చేసిందే గోగుల్లో 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 తెల్ల తెల్ల వారక ముందే తెలిసేలా చేసిందే గోగుల్లో 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 మంత్రగాళ్ళే ఈ పని చేసుంటారనుకుంటూ గోగుల్లో 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 మంత్రగాళ్ళే ఈ పని చేసుంటారనుకుంటూ గోగుల్లో 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 పరుగు పరుగున ప్రజలంతా బావి దగ్గరికెళ్ళే గోగుల్లో 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 పరుగు పరుగున ప్రజలంతా బావి దగ్గరికెళ్ళే గోగుల్లో 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 బావి దగ్గర పోయి చూడగా స్వామి బతికున్నాడే గోగుల్లో 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 బావి దగ్గర పోయి చూడగా స్వామి బతికున్నాడే గోగుల్లో 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 నీటి మీద తేలుతూ స్వామి పద్మాసనమేసిందే గోగుల్లో 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 నీటి మీద తేలుతూ స్వామి పద్మాసనమేసిందే గోగుల్లో 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 ప్రజలంతా స్వామి మహిమలు కల్లారా చూసిండ్రే గోగుల్లో 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 ప్రజలంతా స్వామి మహిమలు కల్లారా చూసిండ్రే గోగుల్లో గోగుల్లో కొలువయ్యి ఉన్నాడు సత్యంగల్లా దేవుడై ఓయమ్మ సమాధిలో కొలువయ్యి ఉన్నాడు నారాయణ స్వామి మహిమల్ని మనసారా వినరోయమ్మ మాయమ్మలు నారాయణ స్వామి మహిమల్ని మనసారా వినరోయమ్మ మాయమ్మలు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో మిద్దాపాలెం గ్రామం ఆ గ్రామమైతేను పాడి పంటలతోని విలసిల్లుతున్నది పాడి పంటలతోని విలసిల్లుతున్నది పాడి పంటలతోని విలసిల్లుతున్నది ఆ గ్రామమందున ఓయమ్మ కమ్మరి కులమందున మాయమ్మ ఆ గ్రామమందున ఓయమ్మ కమ్మరి కులమందున మాయమ్మ మహాలక్ష్మమ్మ వెంకట రామయ్య నేటి దంపతులు ఉన్నారు మహాలక్ష్మమ్మ వెంకట రామయ్య నేటి దంపతులు ఉన్నారు వారికి 2 పుత్రికలు ఉన్నారు వారి పేర్లైతేను చిన్న వెంగాలమ్మ పెద్ద వెంగాలమ్మని ముద్దుగా పెట్టిరి పెద్ద వెంగాలమ్మని ముద్దుగా పెట్టిరి పెద్ద వెంగాలమ్మని ముద్దుగా పెట్టిరి చక్కనైన బాలలు ఓయమ్మ ఎంతో ముద్దుగున్నారు వారైతే మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు అయినను ఆ దంపతులు ఓయమ్మ చింతిస్తూ ఉన్నారే మాయమ్మ కలియుగ పురుషుని కథ విన్న
మహాలక్ష్మమ్మకు అప్పుడు పురుడు పోయవట్టిరి మాయమ్మ. మహాలక్ష్మమ్మకు అప్పుడు పురుడు పోయవట్టిరి మాయమ్మ. అది ఏమి చిత్రము గాని ఆ తల్లి ప్రసవిస్తలేదమ్మా ఓయమ్మ. అది ఏమి చిత్రము గాని ఆ తల్లి ప్రసవిస్తలేదమ్మా ఓయమ్మ. 3 రోజులు తల్లి ప్రసవ వేదన పడ్డది, అయినను ప్రసూతి కలుగుతలేదమ్మ. మంత్రసానులంతా ఆశ్చర్యపోవట్రి, మంత్రసానులంతా ఆశ్చర్యపోవట్రి, మంత్రసానులంతా ఆశ్చర్యపోవట్రి. తల్లడిల్లి ఆ తల్లి కాసేపు కనులు మూసి నిద్రించే అప్పుడు విట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు. బంధువులు మంత్రసాన్లు వారు కూడా ఆదమర్సి నిద్రిస్తూ ఉన్నారు. కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు. ఆ సమయమందున మహాలక్ష్మమ్మకు కలలోన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తలతల మేరుస్తూ దర్శనమిచ్చిండు. తలతల మేరుస్తూ దర్శనమిచ్చిండు. తలతల మేరుస్తూ దర్శనమిచ్చిండు. అమ్మా ఓ మహాలక్ష్మి నీ గర్భాన నా అంశతో బాలుడు పుడతాడు. అమ్మా ఓ మహాలక్ష్మి నీ గర్భాన నా అంశతో బాలుడు పుడతాడు. సాక్షాత్తు దైవమయ్యి తాను భక్తుల పూజలను పొందుతాడు. సాక్షాత్తు దైవమయ్యి తాను భక్తుల పూజలను పొందుతాడు. మిట్టపాలెం నందు నారాయణ స్వామి అయి నిలిచి ఉంటాడు. సకల జనులకెల్లా తన దివ్య లీలలు చూపిస్తాడని చెప్పే, తన దివ్య లీలలు చూపిస్తాడని చెప్పే, తన దివ్య లీలలు చూపిస్తాడని చెప్పే. కల నుండి ఆ స్వామి వెంటనే అదృశ్యమైపోయేను. ఓయమ్మలాల మాయమ్మలాల చెరసాలలోన స్వామినే సిందే ఓయమ్మలాల మాయమ్మలాల. ఓయమ్మలాల మాయమ్మలాల అన్న పానీయాలు ఇవ్వకున్నారే ఓయమ్మలాల మాయమ్మలాల. ఓయమ్మలాల మాయమ్మలాల చిరునవ్వుతోనే వెలిగేను స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల. కళ్ళు మూసుకుంటే స్వామి రూపమే, కళ్ళు తెరిచిన స్వామి రూపమే. అన్ని దిక్కుల స్వామి రూపమే, అద్దంలోన స్వామి రూపమే. ఎంతసేపైనా నిద్ర రాకపాయ రాజుకు మనసు కలత జెండబట్టే. మనసులోనో తప్పు చేసిన భావన వెరిగేనే ఆ రాజుకు ఓయమ్మలాల మాయమ్మలాల. మరునాడు సభలో స్వామిని రమ్మని వినయ విధేయుడై విన్నవించేడు స్వామి వారికి ఆ మహారాజు. స్వామి వారికి ఆ మహారాజు మీరు యోగ రూప పురుషులు అయినా అభియోగంలో మీరు ఉన్నారు. సత్యము మీదైన సాక్ష్యము కావాలి, సత్యము మీదైన సాక్ష్యము కావాలి. మహిమలన్నీ మీరు మాకు చూపాలని, పరీక్షలోనా మీరు నెగ్గాలని, అందరిలోనా మీరు నెగ్గాలని పరీక్ష పెట్టాడు నారాయణ స్వామికి. ఓయమ్మో మాయమ్మ తలతల కాగే నూనె బాండల కొబ్బరికాయేసారే ఓయమ్మో మాయమ్మ. ఓయమ్మో మాయమ్మ తలతల కాగే నూనె బాండల కొబ్బరికాయేసారే ఓయమ్మో మాయమ్మ. ఓయమ్మో మాయమ్మ కొబ్బరికాయ పగలకుండా తీయాలని చెప్పిండే ఓయమ్మో మాయమ్మ. ఓయమ్మో మాయమ్మ కొబ్బరికాయ పగలకుండా తీయాలని చెప్పిండే ఓయమ్మో మాయమ్మ. ఓయమ్మో మాయమ్మ చేయి కాలకుండా ఇప్పటిలాగా ఉండాలండే ఓయమ్మో మాయమ్మ. ఓయమ్మో మాయమ్మ
ఓయమ్మో మాయమ్మ పాండవలోకి స్వామి దూకి అడుగున కూర్చుండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ పాండవలోకి స్వామి దూకి అడుగున కూర్చుండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చూసేవాళ్ళు శిలలై కదలకపోయిండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చూసేవాళ్ళు శిలలై కదలకపోయిండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ బాటులెల్లి చూడగా స్వామి బాగున్నాడే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ బాటులెల్లి చూడగా స్వామి బాగున్నాడే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ అందరూ వేడుకోగా బయటికి వచ్చాడే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ అందరూ వేడుకోగా వెంటనే చక్కటి బాలుని ప్రసవించే అప్పుడు మహాలక్ష్మమ్మ వెంటనే చక్కటి బాలుని ప్రసవించే బాలుడు పుట్టంగా బ్రహ్మాండ మదిరింది ప్రకృతి మొత్తం పరవశించినాది నేలపై చుక్కలు పువ్వులై రాలినై నేలపై చుక్కలు పువ్వులై రాలినై నేలపై చుక్కలు పువ్వులై రాలినై అందమైన బాలుడు ఓయమ్మ చందమామోలున్నడే మాయమ్మ నిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు నేలపైన బాలుడు కెవ్వున కేకలు పెడుతున్నాడు అప్పుడు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు ఓయమ్మలాల మాయమ్మలాల పోరు మావిళ్ళకు చేరేను స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల కన్నిటి శోకాన కనిపించే గ్రామం ఓయమ్మలాల మాయమ్మలాల పోరుమావిల్ల గ్రామములోన పెద్దరెడ్డి గారి ఏకైక పుత్రుడు 16 ఏళ్ళైన నిండని వాడు పాము కాటుకు మరణించాడు పుత్రశోకంతో మునిగిన వారికి పుత్ర భిక్షను స్వామి పెట్టిందే ఓయమ్మలాల మాయమ్మలాల పిల్లవాడిని బతికించిందే ఓయమ్మలాల మాయమ్మలాల కోటి నోముల పంట కొడుకంటూ వాణ్ణి బతికించిన మహాదేవంటూ దేవదేవుడు మీరంటూ స్వామిని కొలిచారే అందరూ దేవదేవుడు మీరంటూ స్వామిని కొలిచారే అందరూ ఏడాది పాటు ఆ గ్రామంలో స్వామి దివ్యోపదేశాలు చేసేలే ఏడాది దాటాక మిట్టపాలెం పోగా అడవి మార్గాన వెళుతుండే స్వామి అంతలో ఏడుపు వినిపించేనేమి కన్నీరు మున్నీరై విలపించుతూ వచ్చే అపురూప సౌందర్య స్త్రీమూర్తి ఒకరు స్వామి కాళ్ళబడి కాపాడమన్నది పేద బ్రాహ్మణ పుత్రికను భర్త చేతిలో నా బొమ్మను భరించలేని బాధలు ఎన్నో పడ్డాను స్వామి నేను ఓ వెర్రి తల్లి నా పిచ్చి తల్లి నీ బాధలు నాకు
తెలియక కాదు ఓ మహాలక్ష్మమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ ఓ మహాలక్ష్మమ్మ నా తల్లి లక్ష్మమ్మ మాంత్రికులు నాపై పగబట్టినారు ఓ మహాలక్ష్మమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ ఓ మహాలక్ష్మమ్మ నా తల్లి లక్ష్మమ్మ నీలాపై నిందలు ఎన్నో వేస్తారు లోకులు పడిచే కాకులవుతారు ఓ మహాలక్ష్మమ్మ నా తల్లి లక్ష్మమ్మ స్వామి పాపం పండు వరకు పాపాత్ముడు సుఖమునుందేరు మీకు తెలియదా సుఖమునుందేరు మీకు తెలియదా పుణ్యం పండు వరకు పుణ్యాత్ములు కష్టాలెన్నో అనుభవించేరు స్వామి కష్టాలెన్నో అనుభవించేరు స్వామి నీలాప నిందలు ఎన్ని వేసిన నా భక్తి ఎప్పుడు చెదరదు స్వామి నా భక్తి ఎప్పుడు చెదరదు స్వామి నీ పాద సేవే నాకు ముక్తి స్వామి నీ నామస్మరణే నాకు అండ స్వామి నీ నామస్మరణే నాకు అండ స్వామి ఓయమ్మో మాయమ్మ భక్తురాలు స్వామి వెంట బయలుదేరినాదే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ భక్తురాలు స్వామి వెంట బయలుదేరినాదే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మను చూసి బ్రాహ్మలు బగబగా మండిందే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మను చూసి బ్రాహ్మలు బగబగా మండిందే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ నీలాపా నిందలు ఎన్నో స్వామికి వేసిండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ నీలాపా నిందలు ఎన్నో స్వామికి వేసిండ్రే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మ స్వామిని చేరి కన్నీటి పరమయ్యే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మా లక్ష్మమ్మ స్వామిని చేరి కన్నీటి పరమయ్యే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ ముందే చెప్పిది కదా తల్లి రాబోయే కాలం ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ ముందే చెప్పిది కదా తల్లి రాబోయే కాలం ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చింతించక నువ్వు పోయి తపమాచరింపు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ చింతించక నువ్వు పోయి తపమాచరింపు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ వేప చెట్టు నీడన ఉండి నన్నారాధించు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ వేప చెట్టు నీడన ఉండి నన్నారాధించు ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మిట్టపాలెంలో నా లక్ష్మి చెట్టున కొలువై ఉండే ఓయమ్మో మాయమ్మ ఓయమ్మో మాయమ్మ మిట్టపాలెంలో నా లక్ష్మి చెట్టున కొలువై ఉండే ఓయమ్మో మాయమ్మ బ్రాహ్మణులంతా సుబ్బమ్మ భర్తకు నూరి పోసినారు ఏమి ఘోరమని సంసారమంతా చెడిపోయేనాని సంసారమంతా చెడిపోయేనాని పిచ్చి కొండడి అంతు చూడమని కళ్ళ కట్టం లేని సుబ్బమ్మ భర్త నిజమని నమ్మి గొడ్లి పట్టినాడు నిజమని